ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను, నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. ఆగక్కడ. ఎందుకొచ్చావు? గీత, మీరుండండి డాడీ.
చెప్పు ఎందుకొచ్చావు? గీత, ఏంటిది? నువ్వేం మాట్లాడకు మమ్మీ. గెస్ట్లంతా చూస్తున్నారే. తెలుసు, ఇది నీ అత్తారిల్లే. అదే తెలుసు, కానీ మీకు తెలియనివి చాలా ఉన్నాయి. మీరేమైనా మాట్లాడితే నా మీదొట్టే. చెప్పు. ఫంక్షన్కి వచ్చాను. ఫంక్షన్కి వచ్చావా? తినడానికి తిండి లేనంత మాత్రానా ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేయడమేనా? ఇది ఏ క్లాస్ వాళ్ళ ఇంట్లో జరిగే ఫంక్షన్. ఇక్కడికి రావడానికి కూడా ఒక అర్హత ఉండాలి. నువ్వు నీ చెల్లి కలిసి మా ఇంట్లో దోచుకున్నంత దోచుకున్నారు. నా పుట్టిల్లు ఖాళీ అయిపోయిందనుకున్నావా? అత్తింట్లోకి అడుగు పెట్టావు. గీత, ఏంటిది? గెస్ట్లు వెళ్ళాక మాట్లాడుకుందాం ప్లీజ్. గొడవ చేయకు. గొడవ నేను చేస్తున్నానా? అవును, మీ అందరికీ నా గొడవే కనిపిస్తుంది, నా నోరే వినిపిస్తుంది. తెర వెనక భాగోతాలు నాకు చేత కావు. అది దీనికి దీని చెల్లికే చెల్లింది. అమ్మా గీత, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? మా మీద గౌరవంతో అయినా కాసేపు మౌనంగా ఉండు. ఉంటానత్తయ్య, కానీ ముందు దీన్ని బయటికి పొమ్మనండి. పొమ్మనేటప్పుడు ఎందుకు రమ్మనడం? మేమంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు పిలిచావు? నేను పిలిచానా? నువ్వు పిలవలేదు, కానీ పిలిపించావుగా. ఎవరితో? మంగమ్మ గారితో. ఆవిడే నా ఇంటికొచ్చి నువ్వు రమ్మన్నావని పిలిస్తేనే నేను ఈ ఫంక్షన్కి వచ్చాను. కావాలంటే అడుగు. అత్త, నువ్వు విలరా. ఏమైందమ్మా? రా. గీత, నా మాట విను. చెప్పత్తా, నేను దీన్ని పిలవమని నీకు చెప్పానా? అది చెప్పత్తా, నేను చెప్పానా? అది ప్రత్యేకంగా మాధవిని పిలువు అని చెప్పలేదు. ఆ రోజు మన ఇంటికొచ్చి మనకు తెలిసిన వాళ్ళందరినీ పిలవమని మీ నాన్నతో చెప్పడం నేను విన్నాను. మాధవి మనకి బాగా తెలిసిన మనిషి కదా అని పిలిచాను. కానీ నీకు మాధవి మీద కోపం ఉందని నాకు తెలియదు కదా. తెలిస్తే పిలుస్తానా? మరి నాతో అలా ఎందుకు చెప్పారు? ఎలా చెప్పాను? గీతకి నా మీద కోపం లేదన్నారుగా. లేదనుకున్నాను. ఉందని ఇప్పుడేగా తెలిసింది. ఏయ్, విన్నావుగా? నేను నిన్ను పిలవమని చెప్పలేదని తెలిసిందిగా. ఇంక వెళ్ళు. మళ్ళీ నీకు తోడు వీడొకడు. ఇప్పటి నుంచే పరా ఇళ్లలో పడి తింటాం బాగా అలవాటు చేస్తున్నావు. చిచి, తీసుకెళ్ళు. వెళ్ళమంటుంటే. బాబు, బాబు, నువ్వు అసలు ఆడదానివేనా? చిన్న పిల్లాడని కూడా చూడకుండా గెంటేస్తావా? నేనేమీ చేయలేననేగా నీ ధైర్యం. నేనేమీ చేయలేకపోవచ్చు, కానీ ఆ భగవంతుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు. తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టాడు. ఆ దేవుడే నీకు తగిన శిక్ష వేస్తాడు. మాధవి, తొందరపడకమ్మా. తొందరపడడం లేదు బాబాయ్. మీ మీద అభిమానంతోనే ఇప్పటి వరకు ఒక్క మాట కూడా అనలేదు. కానీ పిల్లల్ని బాధ పెడితే పశువులు కూడా ఊరుకోవు. నేను మనిషిని, తల్లిని, ఎలా ఊరుకోగలను? అందుకే ఆపుకోలేకపోయాను బాబాయ్. నన్ను క్షమించండి. ప్లాన్ పండింది. అందరూ గీతను తిట్టాలి, గీత ఎదిరించాలి, పుట్టింటికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ సీన్ అదే. అన్నా, పోలీసులు అన్నా, ఏం చేద్దాం? రే లారీ ఆపరా. రే పరిగెత్తండి రా. కానిస్టేబుల్స్, కమాన్.
కానిస్టేబుల్ ఓకే సార్. ఇదే లారీ సార్. మీరు చంద్రు నర్సరీ సూపర్వైజర్ అంజలి గారు కదా? అవును సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే సార్. ఐసి లారీలోంచి కింద పడ్డ గుమ్మడికాయ ఇదేనా? అవునండి, ఇదేనండి. కానిస్టేబుల్ వెరీ గుడ్, చాలా మంచి పని చేశారు. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే పట్టుకోగలిగాం. ఒక అమ్మాయి అండి ఇంత ధైర్యంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం మేడం. దీంట్లో అభినందించడానికి ఏముందండి? ఓ సిటిజన్గా ఇది నా బాధ్యత. ప్రతి ఒక్కరూ మీలాగే ఉంటే మా డిపార్ట్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది మేడం. వాళ్ళిద్దరు తప్పించుకున్నారు సార్. ఐసి ఓ సిటిజన్గా ఇది నా బాధ్యత. వాళ్ళు ఎక్కడికి పారిపోలేరు మేడం. మీరు కూడా స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి మేడం. అలాగే సార్. కానిస్టేబుల్ లారీని సీజ్ చేసి స్టేషన్ తీసుకురండి. ఓకే సార్. అమ్మా గీత, ఏంటమ్మా ఇది? ఎందుకైనా అందరినీ ఇన్వైట్ చేసావు? ఎందుకైనా గ్రాండ్గా ఫంక్షన్ అరేంజ్ చేసావు? నువ్వు కష్టపడి కట్టుకున్న అద్దాల మేడని నువ్వే బద్దలు కొట్టుకుంటే ఎలా గీత? నీకు మాత్రం బాధగా ఉండదు? నీ సంతోషం పోగొట్టుకున్నావు, మా సంతోషము పోగొట్టావు. అక్కడ అందరి మొహాలు ఎలా వాడిపోయాయో చూసావా? ఇందా కళకళ్ళాడినింటిని ఇప్పుడు బోసిపోయినింటిని కంపేర్ చేసుకో. ఆ ఆనందం ఏది, ఆ సరదా ఏది? ఈ ఫంక్షన్ కోసం కొన్ని రోజులుగా నువ్వు పడ్డ శ్రమంతా 5 నిమిషాల ఆవేశంతో వేస్ట్ చేసుకున్నావమ్మా. అవును గీత, కోడలు అత్తింటి పరువు పెంచకపోయినా పర్వాలేదు, అత్తింటికి బరువు కాకూడదు, ఉన్న పరువు తీయకూడదు. నువ్వు ఈ ఫంక్షన్ చేయకపోయినా బాగుండేది, చేసి చేతులారా పాడు చేశావు. మీరు చెప్పింది నిజమే. మాధవిని చూడగానే ఆవేశం ఆపుకోలేకపోయాను. నేను వెలిగించిన క్యాండిల్స్ నేనే ఆర్పేసినట్టయిపోయింది. సారీ మమ్మీ, ఐమ్ సారీ డాడీ. సారీ చెప్పాల్సింది మాకు కాదమ్మా, మీ అత్తగారికి, మీ మావగారికి. నన్ను క్షమించండి మావయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. ఎందుకమ్మా? నువ్వేం తప్పు చేసావని? మరేం పర్వాలేదు. క్షమాపణలు అడగాలనుకుంటే మమ్మల్ని కాదు, మీ ఫ్రెండ్స్ని అడుగు. ఓకే, వెళ్ళమ్మా. Dear friends, I'm very sorry. I'm extremely sorry. గీత, నీకెప్పుడు ఆవేశం వస్తుందో ఎప్పుడు ఆనందం వస్తుందో చెప్పలేమే. I'm very sorry yaar. చూడమ్మా, గీత గురించి మాకన్నా మీకే బాగా తెలుసు. తనకి కొంచెం కోపం ఎక్కువ, కానీ దానికన్నా మంచితనం చాలా ఎక్కువ. పైగా మీలాంటి ఫ్రెండ్స్ అంటే తనకు ప్రాణం. అర్థం చేసుకోండి అమ్మా, ప్లీజ్. సారీ గీత, నిన్ను చాలా అపార్థం చేసుకున్నాం. పర్వాలేదులే, పదండి మనం పార్టీ కంటిన్యూ చేద్దాం. ఓకే. బావగారు, నిజంగా మీరు? అదేంటి బావగారు,
నా కూతురు తప్పు చేస్తే నేను క్షమించనా? గీత కూడా నా బిడ్డే. అన్నీ నేను చూసుకుంటాను. మీరేం బాధపడకండి. రండి, లంచ్ చేద్దాం. కమా. ఈ ముసలాళ్ళేంటి ఇంత ట్విస్ట్ ఇచ్చారు? గీతని తిడతారు, గీత అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది అనుకుంటే గీతని వెనకేసుకొచ్చారేంటి? పర్వాలేదు, ఈ గొడవలోంచే కొత్త గొడవ పుట్టిస్తాను. ఈ దేవాలయాన్ని పట్టుకున్నారా? అవునన్నా. రేయ్! క్షమించన్నా. ఎరా బాధగా ఉందా? అన్నా. ఆఫ్టర్ ఆల్ పీకతో కుదిరే నీకంత బాధగా ఉంటే కోటి రూపాయలు సరికి పట్టుకున్నందుకు నాకింత బాధగా ఉండాలిరా? దేవా దేవా నేను చెప్పేది నీ వల్ల నాకు కోటి రూపాయలు ఇందులో నష్టం వీళ్ళ వచ్చిందిరా. తప్పేం లేదు. నిన్ను బతకని- నిజం దేవా, చావు. ఎవరో పిల్ల ఫోన్ చావు. చేసి పోలీసులకు చెప్పింది. పిల్ల చెప్పిందా? చిన్న పిల్లకి మన స్మగ్లింగ్ గురించి ఎలా తెలుసు? అన్నా, పిల్లంటే చిన్నపిల్ల కాదన్నా, పెద్ద పిల్ల. పెద్ద పిల్ల ఓణి వేసిందా? పోనీ ఏంటన్నా, చీర కట్టింది. అదే సంగతి. దాని కొంగు చూసి వంగిపోయారు, అవునా? కాదన్నా. మరేంట్రా? పెద్ద పిల్లైనా పెద్ద పులైనా మనకి అడ్డం వస్తే అడ్డంగా నరికేయాలరా? అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారన్నా, అందుకే చంపలేకపోయామన్నా. నేను చంపుతాను. నాకు దాని ప్రాణం కావాలి. దాని ప్రాణం ఖరీదు కోటి. కోటి వాల్యూ ఉన్న దాన్ని నేను చంపితేనే నాకు వాల్యూ ఉంటుంది. అది ఎవర్రా? ఎక్కడుంటుందో చెప్పరా? చెప్పు. నాకు తెలుసా అన్నా. ఆ పిల్ల ఫోటో ఉందన్నా. ఫోటో ఉందా? అవునన్నా, సెల్తో ఫోటో తీసినాను. ఇదిగో అన్నా. శబాష్! ఇక్కడి తప్పించుకోలేదు. అరకులో ఎక్కడున్నా కాల్చి పారేస్తాను. ఎక్కడ్రా? ఎక్కడా? ఎక్కడుంది ఫోటో? అన్నా ఎరేజ్ అయిందేమోనన్నా. ఫోటో తీయడం రానోడివి నీకు సెల్ ఎందుకు? ఆ సెల్ పట్టుకోవడానికి చేతులు ఎందుకురా? అన్నా అన్నా వద్దన్నా, ఫోటో లేకపోయినా ఆ పిల్ల అడ్రస్ తెలుసన్నా. అడ్రస్ ఎక్కడ్రా? ఈ మొక్కలు ఈ పువ్వులు ఎక్కువగా సేల్ అవడం లేదు, ఎందుకని? ఈ మొక్కలు ఎక్కువగా ఫారినర్స్ ఇష్టపడతారు మేడం. మన ఇండియన్స్కి వీటి స్పెషాలిటీ తెలియదు మేడం. ఈ ప్లాంట్ మాతృదేశం ఇండియానా మరో దేశమా? మొక్కలకి మాతృదేశం ఏంటి మేడం? ఏ ఉండదా? మొక్క మొదట ఎక్కడ పుట్టిందో అదే దాని మాతృదేశం. ఇది మొట్టమొదట ఇండియాలో పుట్టిందా లేక మరో దేశంలో పుట్టిందా? ఓ అదే, ఇది మన ఇండియాలో పుట్టిన మొక్కే మేడం. అది సంగతి. అందుకే మన వాళ్ళకి దీని విలువ తెలియడం లేదు. ఏదేవైనా మొక్కలు సేల్ అవ్వకపోతే ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అయిపోతుంది. పువ్వులు సేల్ అవ్వకపోతే అవి పాడైపోయి నష్టం వస్తుంది, అవునా? అవును మేడం. ఈ పువ్వులకి ఈ మొక్కలకి సువాసన చాలా ఎక్కువ. వీటి పరిమళం ఫారిన్ వరకు పాకింది. కానీ మన ఇండియన్స్ కి మాత్రం చేరలేకపోయింది. అందుకు మనం ఓ పని చెయ్యాలి. ఏంటి మేడం? పబ్లిసిటీ. ఈ రోజుల్లో ఏది సేల్ అవ్వాలన్నా పబ్లిసిటీ ఉండాలి. సో రేపటి నుంచి వీటికి పబ్లిసిటీ చేయండి. అలాగే మేడం. ఈ రోజే యాడ్ ఏజెన్సీని కాంటాక్ట్ చేయండి. ఓకే. పేపర్ పబ్లిసిటీ ఇవ్వండి. అలాగే ఈ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ ని షూట్ చేయించి సింపుల్ గా టీవీ యాడ్స్ ఇవ్వండి. దాంతో పాటే పాంప్లెట్స్ ప్రింట్ చేయించి బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో పంచిపెట్టండి. ఓకే? ఓకే మేడం. బట్ ఆ పబ్లిసిటీలో ఇవి ఇండియా మొక్కలని రాసివ్వకండి. మన ఇండియన్స్ కొనరు. అన్నా ఇదే అన్నా. అదిగో ఆ అమ్మాయి అన్నా.